ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంప్లైంట్ ఇచ్చానన్నది ఇందులో పూర్తిగా చెప్పాను. ఈవేళ జర్నలిజంలోను, లిటరేచర్లోను, ఎడ్యుకేషన్లోను ఈయన్ని రికమెండ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. ఆయనకి బిరుదిచ్చారు. జర్నలిజంగా ఆయనకి జర్నలిస్టిక్ ఏమున్నాయో మీ అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు. నేను చెప్పక్కర్లేదు, మీకు మీ అందరికీ ఎక్కువ తెలుసు. ఒక 100 సెంటెన్స్ తోటి ఒక ఎస్సే ఆయన తప్పు లేకుండా రాయగలిగితే ఖచ్చితంగా భారతరత్న ఇచ్చేయచ్చు. ఆయన నడిపాడు పేపరు, చాలా పెద్ద పేపర్ నడిపాడు. ఆయన ప్రొప్రైటర్ ఆఫ్ ద పేపర్, చీఫ్ ఎడిటర్ అనే పేరు ఆయన ఫ్యాన్సీగా పెట్టుకున్నాడు. ఆయన నిజంగా రాయగలడా లేదా అన్నది మీ అందరికీ తెలుసు. ఆయనకి జర్నలిజంలో ఇవ్వడానికి ఎలా ఇచ్చారు, లిటరేచర్లో ఆయన ఏమైనా బుక్కులు రాశాడా, లిటరేచర్లో ఎలా ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ అంటే ఒక స్కూల్ ఒకటి ఉందని తెలిసింది. ఒక బిరుదు ఇచ్చేటప్పుడు వీళ్ళు మనకి దగ్గర, డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా దగ్గర వాళ్ళకే ఇచ్చుకుంటుంది, తమ వ్యతిరేకులకు ఇచ్చుకోదు, అది అందరికీ తెలుసు. కానీ దగ్గరగా ఉన్న వాళ్ళలోనే దానికి కొంచెం సూట్ అయ్యే వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఇస్తున్నటువంటి ఎందుకు పద్మవిభూషణ్ ఇస్తున్నామో దానికి దగ్గరగా సూట్ అయ్యేటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఈయనకి ఇంత పెద్ద బిజినెస్ చేసినందుకు పద్మవిభూషణ్ ఇచ్చారనుకోండి, తప్పులేదు. ఇన్ని కేసులు కోర్టులో ఉండి కూడా ఏ కేసు కూడా రీచ్ అవ్వకుండా ఆపుకోవడంలో స్పెషలైజేషన్ చేశాడు ఈయన. లేకపోతే 96లో ఈయన మీద కేసు పెడితే మనకి సినిమాల్లో విలన్ ఎవరు, విగ్రహాలు చోరీ చేసి పట్టుకెళ్ళి విదేశాలకు అమ్మేయడం, చాలా కాలం సినిమాల్లో విలన్లు వాళ్ళే. ఈయన మీద అదే కేసు పెట్టారు 96లో. ఈ వేళకి ఎన్ని సంవత్సరాలు అయిందండి, ఎన్ని గవర్నమెంట్లు వచ్చాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చింది. ఈ కేసు పెట్టినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా సరే ఆయన కోర్టులో అలా ఆపుకుంటూ రాగలిగాడు ఇవాళ వరకు. ఇవాళకి కూడా ఇంకా అది పూర్తవలా. ఆ కేసులో ఆయన గిల్టీయా కాదా అన్నది ఇవాళకి కూడా తేల్లా. ఇంకో 3 ఏళ్ళు అయిపోతే అది 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇలా అన్ని కేసులు లాక్కుంటూ వస్తున్న సమయంలో ఓకే, అది బిజినెస్లో తప్పదండి, కొన్ని కేసులు లాగాలి, కొన్ని కేసులు డిసైడ్ అవ్వాలి, నాకు ఒక వ్యాపారస్తుడిగా నాకు అది తప్పదని అనొచ్చు. అయితే పద్మవిభూషణ్ లాంటి బిరుదిస్తున్నప్పుడు ఇలాంటి ఇన్ని కేసులు ఉన్నటువంటి మనిషికి కొంచెం ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనుకుంటున్నాను నేను. ఇలాంటి తప్పుడు పద్ధతిలో, ఎందుకంటే నరేంద్ర మోడీకి ఆల్ ఓవర్ ఇండియా అంత బ్రహ్మాండమైనటువంటి విజయం వచ్చి రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళీ మెజార్టీతో వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏంటి ఆ వేళ ఆయన చెప్పిన ఒకటే, ఈ ఎకనామిక్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు, మొత్తం ఫారెన్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ కూడా రప్పిస్తాను, ఒక్కొక్కడి అకౌంట్లో 3 లక్షల రూపాయలు వేయిస్తాను అని చెప్పి ఆ వేళ ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం ఈవేళ ఆయన్ని ప్రధానమంత్రిని చేసింది. మీకు దగ్గర కాబట్టి మీరు రామోజీరావు గారిని తీసుకెళ్ళి ఉప ప్రధానమంత్రిని చేసుకోండి, తప్పులేదు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయండి, తప్పులేదు.